హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా కామెంట్స్ వచ్చున్నాయి. లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు జాబ్ డిస్క్రిప్షన్ గురించి మళ్ళీ మళ్ళీ. సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఏంటంటే, సో యాక్టివ్లీ హైరింగ్ పొజిషన్స్ అంటే వాళ్ళు కంప్లీట్గా మన ప్రొఫైల్ని పర్టికులర్ చూస్తారు. మనకి మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. సో మీకేంటంటే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్‌గా మీ స్కిల్ సెట్‌తో మ్యాచ్ అయితే, యాస్ పర్ మీ స్కిల్ సెట్ అండ్ ఇచ్చిన డిస్క్రిప్షన్ వాళ్ళ స్కిల్ సెట్ మ్యాచ్ చేసేసి ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. సో మీరు 100% 90% షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో నేను వీటి గురించి ఆహ్, రెజ్యూమ్ ప్రిపేర్ ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీక్‌లో నేను చెప్తాను. ఏంటి, ఎలా అనేది. ఆ ప్రొసీజర్ అంతా ఆ వీడియోలో నెక్స్ట్ వీక్‌లో చూసుకుందాం. సో ఇప్పుడేంటంటే వీడియో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామండి. ఆహ్, డెలాయిట్ డైరెక్ట్ హైరింగ్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని చూస్తున్నారు. సో మనకున్న డిఫరెంట్ రిసోర్సెస్ నుండి అండ్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుండి మనకు తెలిసిన ఏరియాలో ఉన్న కొన్ని వర్క్స్ ఏరియాలో సో పొజిషన్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో డైరెక్ట్ హైరింగ్ చేసుకుంటున్నారు బై ప్రొవైడింగ్ దేర్ ఈమెయిల్ ఐడీ. వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి మనకు వాళ్ళకి మనకేంటంటే యాస్ పర్ మన రెజ్యూమే వాళ్ళకి పంపించడం జరుగుతుంది మనం ఇక్కడ. సో వాళ్ళకి ఎన్ని రోల్స్, ఎన్ని పొజిషన్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా నెంబర్ తెలీదు. సో ఏ పొజిషన్‌కి సూటబుల్ అవుతామో ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ తీసుకొని వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు వయా ఈమెయిల్ ఎస్పెషల్లీ. సో బిఫోర్ థట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహ్, రీసెంట్ గ్రాడ్యుయేట్ సీఎస్, ఐటీ, ఈఈఆర్, ఈసీ ఈ పీపుల్ అందరికీ ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ అనేది డెలాయిట్‌లో జరుగుతున్నాయి. సో డెలాయిట్ గురించి మనకు తెలిసిందే. 150 కంట్రీస్ అరౌండ్, మనకి చాలా పెద్ద కంపెనీ అండ్ 4,60,000 ప్లస్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ ఉన్నారు. సో న్యూ ఇన్నోవేషన్స్ కోసం కొత్త సొల్యూషన్ అనేది కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ అన్నట్టు ఇది. సో దీంట్లో మీరు వర్క్ చేయాలనుకుంటుంటే సో నేను చెప్పిన ఈ వీడియోలో ఆహ్, ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. దానికి కావాల్సిన క్యాండిడేట్స్ కోసం ఎలాంటి క్యాండిడేట్స్ చూస్తున్నారంటే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ప్రొఫెషనల్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ డేటా అనలిస్ట్. సో ఫెమిలియర్ విత్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైనా బేసిక్ ఐడియా ఉన్నా, దాని గురించి నాలెడ్జ్ ఉన్నా సో ఆ క్యాండిడేట్స్‌కి ఎలిజిబుల్ అండి. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ. సో డైనమిక్ అడాప్టబిలిటీ అండ్ ఈగర్ టు లెర్న్, ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ ప్రెజెంటబుల్ అండ్ రెడీ టు టేక్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రోల్స్ ఉన్నాయని నేను ఎగ్జాక్ట్‌గా మీకు చెప్పలేను. ఎందుకంటే అది మనకి ఇంటర్నల్ రిసోర్స్ ద్వారా నుండి మనకు తెలియలేదు. సో వాళ్ళకి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనల్ని డైరెక్ట్ హైరింగ్ కాబట్టి వాళ్ళు మనల్ని రెజ్యూమ్స్ అనేది ఫార్వర్డ్ చేయమంటున్నారు. సో మనకు వచ్చిన డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుండి ఒక మెయిల్ ఐడీ నాకు రావడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ స్ట్రీమ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఎలిజిబులే. సో ఎవరైతే మినిమమ్ ఫెమిలియర్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే బెటర్. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. కమ్యూనికేషన్ స్కిల్ బాగుండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్ఎల్‌డిసి అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడీ మీకు చూపిస్తాను. సో ఈ లొకేషన్ వచ్చేసరికి బెంగుళూరు అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ షేర్ చేయమని మనకు మెయిల్ ఐడీ మనకు పోస్ట్ చేశారు. సో మీరేంటంటే ఇక్కడ మీరు చూసుకోండి. నేను జూమ్ చేస్తాను మీకోసం. సో బెటర్ మీ రెజ్యూమ్‌ని మంచి సబ్జెక్ట్‌తో పెట్టేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. బిఫోర్ థట్ రెజ్యూమ్‌ని బాగా హైలైట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ రెజ్యూమ్ క్లాసెస్ అన్నీ నేను నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. మీకెవరికి ఏ డౌట్స్ ఉన్నా నేను చెప్తాను ఆ ప్రొసీజర్ అనేది ఎలాగన్నది. సో ఈ ఈ ఈ మెయిల్ ఐడీస్‌కి మీరు పంపించేసేయండి. మెయిల్ ఐడీస్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి. నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే యాస్ పర్ ప్రైవసీ. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నాట్ ప్రైవసీ. మరి డైరెక్ట్‌గా మీ మెయిల్ చేస్తారు. ఏంటంటే మీకు కంటెంట్ తెలవకుండా లైక్ సబ్జెక్ట్ ఏం మెన్షన్ చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తారు. మై రెజ్యూమే. సో అలాంటి మెన్షన్ చేయకండి. సో నేనిక్కడ చెప్పినయన్నీ విన్న తర్వాత మీరు రెజ్యూమ్‌కి సబ్జెక్ట్ ఎలా పెట్టాలి, దాంట్లో ఎలా మనం అనేది ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి సో మీరు రెజ్యూమ్ రాసేటప్పుడు అలా పంపించేటప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది క్లియర్‌గా పెట్టండి మంచిగా. ఎలా అంటే ఇట్లా అప్లికేషన్ ఫర్ డెలైట్ మల్టిపుల్ రోల్స్ లైక్ ఇలా డిఫరెంట్ వర్డ్స్ తోటి తీసుకోండి. సో మళ్ళీ ప్రొఫైల్ చేసేటప్పుడు హాయ్ అని పెట్టేసి దానికి ఒక మంచి నోట్ ఇవ్వండి. సో ఐ యామ్ సో అండ్ సో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్. ఐ యామ్ ద ఫ్రెషర్ ఫ్రమ్ దిస్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇలాంటివి మెన్షన్ చేయండి మీరు. మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు అలాగ చూడగానే ఓకే. ప్రొఫైల్ ఓపెన్ చేయాలి, చూడాలి ఏంటి అనేది అని వాళ్ళకొక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది.
సో నేను ఇక్కడ ఇది మెన్షన్ చేస్తే మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళిపోతారు. డిస్క్రిప్షన్ నుండి డైరెక్ట్‌గా మెయిల్ తీసేసుకొని మీరు అప్లై చేసేస్తారు. సో, అందుకే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయట్లేదు. మీరు వీడియో చూసేసి ఇక్కడున్న ఈ ఇద్దరిలో క్యాండిడేట్స్‌కి పంపించేసేయండి. సో, ఇంతవరకు మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అన్నిటికి రిప్లై ఇస్తున్నాను. సో, నెక్స్ట్ ఏంటంటే నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి నెక్స్ట్ వీక్‌లో నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రెజ్యూమ్ ప్రిపరేషన్ టిప్స్ గురించి అడుగుతున్నారు. నేను చెప్తాను. ఏంటి ప్రొసీజర్ ఎలా అనేది. అంతవరకు స్టే ట్యూన్డ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ icon. Thank you so much guys. All the best.